ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా కోట్లు కోట్లు ఖర్చు అయ్యేది ఈ రాజధాని, కోట్లు కోట్లు. ఆ కోట్లే ఉంటే ప్రజలకి చక్కగా పథకాలు ఇచ్చుకోవచ్చు, ప్రజా అభివృద్ధి చేసుకోవచ్చు. అంతేకాని బూడిదలో పోసిన పన్నీర్ లాగా అంతా తీసుకెళ్లి డబ్బంతా అక్కడే పెడతానంటే అక్కడ ఏం చేయగలుగుతాము స్వామి? ఎన్ని సంవత్సరాల్లో చేయగలుగుతాం? నువ్వు చూస్తావా, నేను చూస్తావా, మన నెక్స్ట్ జనరేషన్ చూస్తుందా? చాలా ఆశ్చర్యం అండి, చాలా ఆశ్చర్యం. మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడిన ఒక్కొక్క మాట, ఒక్కొక్క తూట. వండర్ ఏంటంటే అందరూ అంటే పెమ్మసాని గారు ఆయన పర్ఫార్మెన్స్ గనక మీకు నచ్చినట్టయితే రాజధాని రైతులు ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేయండి. నవరస నట సార్వభౌముడు ఆయన ఎన్టీ రామారావు గారిని మించినటువంటి ఆస్కార్ గ్రహీత నటన అంతా కూడా ఆయన ఆయన పర్ఫార్మెన్స్ అంతా పార్లమెంట్ భవన్ లో చేస్తున్నారు. ఆయన ఆయన స్పీకర్ కి అర్థమయ్యేలా మాట్లాడుతున్నాడా? రాజధాని రైతులు లైవ్ చూస్తుంటే వాళ్ళకి చెప్తున్నాడా? రాజధాని రైతులకి చంద్రబాబు గారు ఒక సుదీర్ఘ నాయకుడు, ఒక అనుభవజ్ఞుడు, చంద్రబాబు గారి శక్తి, చంద్రబాబు గారి యుక్తి, అవన్నీ ఎవరు అడిగినారు స్వామి? చంద్రబాబు గారి శక్త, యుక్త, సుత్త ఇవన్నీ వాళ్ళకి ఎందుకు? వాళ్ళకి ఏం కావాలా? మీరేం అడుగుతున్నారు? అమరావతిని రాజధాని చేయమంటున్నారు. అమరావతి అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అమరావతి? వాట్ ఇస్ ద ఎక్స్టెంషన్ ఆఫ్ అమరావతి? ఎంత ఎక్స్టెన్షన్, ఎంత పాపులేషన్, మనకి ఏమేం కావాలి అమరావతి నుంచి, లేకపోతే అమరావతికి ఏమేం కావాలి, వీటి గురించి కదా మాట్లాడుకోవాలా. వచ్చిన చంద్రబాబు గారు ఎందుకు వచ్చినారు? సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన అక్కడ ముఖ్యమంత్రి అవ్వబట్టే నువ్వు ఇక్కడ కూర్చున్నావు, అది వాళ్ళకి తెలుసు. మళ్ళా శక్తి, యుక్తి, నవరస, కత్తి ఏంటి పిచ్చి మాటలు? అది పార్లమెంట్ లో విలువైన సమయాన్ని రాజధాని గురించి మాట్లాడండి. ఆయన ఏం చెప్పినారంటే మిథున్ రెడ్డి గారు 2014 నుంచి స్టిల్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అధ్యక్ష? 16.5 సంవత్సరాలు. ఈ 16.5 సంవత్సరాలు ఒక్క సింగిల్ ఫ్లాట్ కూడా ఒక్క రైతులకు ఇవ్వాల. అంతా పేపర్ వర్కే కనపడుతుంది. రైతులకు ఇవ్వాల. రైతులకు ఒకళ్ళు ఇద్దామనుకున్న ఆ ఏరియా అంతా డెవలప్ అవ్వాల. చెరువు కట్ల కాడ, చావు కట్ల కాడ మీకు ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉంటూ హైవేలో ఉండేటటువంటి ఫ్లాట్లన్నీ ప్రపంచ బ్యాంకులో తాకట్టు పెట్టేసినారట సార్. వీళ్ళేమో మాకు అక్కడ ఇస్తానన్నావుగా, అక్కడ ఇవ్వలేదేంటి? అరే, ఆల్రెడీ అక్కడ భూమి అంతా తాకట్టు అయిపోయింది. అది ఇస్తేనే ప్రపంచ బ్యాంకు 2014-19లో 5,000 కోట్లు ఇచ్చింది రాజధానికి. 5,000 కోట్లు ఇచ్చింది. సింగపూర్ నేను డెవలప్ చేస్తానంది. లండన్, అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు నేనే డెవలప్ చేస్తానంటే అన్ని రాష్ట్రాలు దిమ్మెరపోయి అబ్బా ఢిల్లీని తలదన్న రాజధాని కట్టేస్తారు బాబు గారు. ఇప్పుడు సింగపూర్ ఒక అడుగు వెనక్కేసింది. ఒక అడుగు వెనక్కేసింది. ఆ ఈశ్వరయ్య గారు అనుకుంటండి, ఆయన నా వల్ల కాదన్నాడో మరి ఏం జరిగిందో వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు హాంకాంగ్ కంపెనీ అదే స్టేట్మెంట్ ఇస్తుందో తెలియదు. సో ఇవన్నీ ఒక ఎత్తు సార్. ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ముఖ్యమంత్రికి అయినటువంటి ఉన్నప్పటికీ అత్యున్నత అధికారం ఆ రాష్ట్రం మీద పూర్తి పవర్ ముఖ్యమంత్రికి ఉంటుంది. ముఖ్యమంత్రి నిర్ణయమే అంతిమ శాసనం. ముఖ్యమంత్రి నిర్ణయంలో కేంద్రం కూడా తలదూర్చదు. సో మీరు ముఖ్యమంత్రి, ఇప్పుడు కేంద్రం తలదూర్చదు. తర్వాత లోక్సభ, తర్వాత రాజ్యసభ ఒక గజెట్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో ముఖ్యమంత్రి వచ్చాడు అనుకోండి, మళ్ళీ ఆ బిల్లుని ఆయన కూడా ఒక తీర్మానం చేస్తాడు. నేను చేయలేను స్వామి, ఇంత డెవలప్మెంట్ నేను గతంలోనే చెప్పుకున్నాను, నేను చెప్తున్నాను. ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మావి గన్ అంటే కొంత ఇబ్బంది అనుకోండి, పేరు చివర గన్ ఉంది జగన్ కి, మళ్ళీ ఇక్కడ కూడా ఒక గన్ను తెచ్చినాడు రాజధానిలో అనుకున్నారనుకోండి, ఇంకేదైనా మార్చుకోండి. అంతేకాని నేనైతే చెప్తున్నాను ఈ 3 ఏరియాలని. ఎందుకంటే పోర్ట్ సిటీ అంటారండి, బాంబే పోర్ట్ సిటీ, చెన్నై పోర్ట్ సిటీ, అలాగా చాలా స్టేట్ క్యాపిటల్స్ పోర్ట్ సిటీస్ ఉంటాయండి. పోర్ట్ సిటీస్ వల్ల చాలా ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆ ఇన్కమ్ అంతా రాష్ట్రానికి పెట్టుబడి అవుతుందండి, సో అటువంటి ఇన్కమ్ జనరేట్ చేయాలి. ఆల్రెడీ ఒక 30% ఏదైతే బందర్ పోర్ట్ ని ఆయన కొద్దిగా మార్పులు చేర్పులు బిగిన్ చేసినారు, 30% కంప్లీట్ అయింది. సో పోర్ట్ ఏరియా బాగా అయింది అనుకోండి, మూలపేట పోర్ట్ అని అది ఎక్కడో విజయనగరం అనుకుంటాడు, ఆ పోర్టు అదైతే 70% అయిపోయిందంట. దానికి ఆల్రెడీ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసినారంట, ఆ అకౌంట్ ఆల్రెడీ డబ్బులు పడిపోయి ఉంటాయంట. ఆ డబ్బులతోనే దాన్ని కట్టేసుకోవచ్చు అంట, అప్పు తేవక్కర్లేదంట, ఏ అప్పులు తీసుకోవాల్సిన పని లేదట. సో ఇంత సెక్యూర్ గా జగన్ గారు 3 సంవత్సరాల్లో ఇవన్నీ చేయగలిగినారండి. 3 పోర్ట్ల ఏరియాలని 30% ఇది, మిగతా 70% అవి కూడా కంప్లీట్ చేస్తున్నారు, పనులు జరుగుతుంది.